తెలంగాణ బీజేపీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని గుర్తు చేస్తూ సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలు ప్రకటించి ఇప్పటి వరకు ఒక్కదానిని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా రైతులకు ఫసల్ బీమా యోజన అమలుపై జాప్యం తీవ్రంగా తప్పుబట్టారు. రైతు భరోసా, మద్దతు ధరలు, వ్యవసాయ బీమా తదితర అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెలాఖరులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 11 పాలన విజయాలపై జూన్ 9 నుంచి 21 వరకు అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అలాగే ఎమర్జెన్సీ 50 ఏళ్ల పూర్తి నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించినట్లు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. దాని మీద ఉన్న ఆశకొని తిరుగుతున్నాడు. పుడింగి మాటలు మాట్లాడుతుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కూట్లో రాయి తీయలేనమ్మా, ఏట్లో రాయి తీస్తానట. గీడ పాత బస్తీలో కరెంటు బిల్లులు కూడా సరిగా వసూలు చేయలేని ఈయనే పీఓకేని ఆక్యుపై చేసుకునే విషయంలో ప్రధానమంత్రి గురించి మాట్లాడుతాడని అందరూ నవ్విపోతాను ఈయన గురించి చూసి. నువ్వు చెప్పిన చిన్న చిన్న పనులు చేయలేనివి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మన విమానాలు ఎన్ని పడిపోయినాయి కావాలనా, లేకపోతే పాకిస్తాన్ను ఏదైతే మోకాళ్ళ మీద నిలబెట్టడం కావాలా నీకు? నీకు దాని మీద ఉన్న ఏం జరిగింది అనేది, మనకు ఎంత నష్టం జరిగింది అనే దాని మీద ఉన్న ఆతృత, అవతలోడు ఓడిపోయింది అనే దాని విషయంలో నీకు లేదంటే నువ్వు ఎటువంటి యొక్క వైఖరిలో ఉన్నావని చెప్పి ఉన్నది. ఇవాళ యుద్ధం అన్న తర్వాత హిందీ సినిమాలలో కదా, మొత్తం తెలుగు సినిమాలలో హీరోకు షర్టు నలగకుండా ఏమి దెబ్బ తాకకుండా అవతలోడిని కొట్టేసినట్టుగా ఉంటుందా ఏంటి యుద్ధం అంటే? యుద్ధం అంటే అవతలోడు ఎంత దెబ్బ తిన్నాడు, మనకు కూడా తాకుతాయి చిన్న దెబ్బలు. కానీ అల్టిమేట్గా మన సైన్యం, మన యొక్క త్రివిధ దళాలు వీరోచిత పోరాటంతో ఇవాళ మనం విజయం సాధించినాము. పాకిస్తాన్ని ఇవాళ మొఖాల మీద నిలబెట్టినాము. అది ఇంపార్టెంట్. ఇవాళ అది మీకు కాదు, మీరు చూస్తున్నది ఏమిటి? ఎంతసేపు రంధ్రాన్వేషణ తప్పితే మీలో ఇంకొకటి లేదు. కాబట్టి మీరు ఏదైతే ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని మరొకసారి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకపోతే త్వరలో దీనిపైన మేము కొంత